మల్లారెడ్డి గారు మాట్లాడతారా? మాట్లాడండి సార్. ధన్యవాదాలు సార్, మీరు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. చిన్న రిక్వెస్ట్ సార్, మీ తరపు నుంచి మా శ్రీధర్ బాబు నాకు రిక్వెస్ట్ చేస్తున్నా. గ్రామాలను మున్సిపాలిటీలుగా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ సేమ్ టైం మా ప్రజలంతా, మేడ్చల్ ప్రజలందరూ కూడా భయపడుతున్నారు సార్. ఎందుకంటే గ్రామాలను నా తను 61 గ్రామాలు ఉండే, 61 గ్రామాలను తీసుకొచ్చి మున్సిపాలిటీలలో కలిపేసారు. ఇప్పుడు నా తను ఎంపీటీసీలు లేవు, సర్పంచులు లేవు, జెడ్పీటీసీలు లేవు. దానికి ధన్యవాదాలు చెప్తున్నా. కానీ సేమ్ టైం రింగ్ రోడ్ లోపల ఈ మున్సిపాలిటీలన్నీ కూడా తీసుకుపోయి మళ్ళా జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు జిహెచ్ఎంసీలో కలుపుతారని భయపడుతున్నారు సార్. అదొక్కటి రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా శ్రీధర్ బాబు గారిని, ఒక మాట ఇవ్వమని సార్, జిహెచ్ఎంసీలో కలపమని, ఇదే మున్సిపాలిటీలు ఉంటాయని చెప్పమని సార్, ప్లీజ్ దయచేసి సార్. లేకపోతే ప్రజలంతా భయపడుతున్నారు సార్. అవన్నీ గ్రామాలకు వెళ్ళి ఇప్పుడే మున్సిపాలిటీలు చేసిండ్రు, మళ్ళీ వెంబడే ఫిబ్రవరి మార్చిలో జిహెచ్ఎంసీతో పాటు అవి కూడా జిహెచ్ఎంసీలో కలుపుతారని భయపడుతున్నారు. అదొక్క మాట ఇవ్వండి సార్, మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా సార్, నా ప్రజల తరఫున ప్లీజ్. ఓకే. వివేకానంద గారు. అధ్యక్ష, మా మీద దాడులు అధ్యక్ష, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఐడి దాడులు, సిబిఐ దాడులు, మొన్ననే నువ్వు చూసినావు కదా దాడు. ఒక పేద విద్యార్థులకు విద్యానంద దానం చేస్తుంటే నా మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అధ్యక్ష. ఇంత ఘోరం ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయాలంటే ఈటెల రాజేందర్ మీద చేయి, 5 ఎకరాల్లో ఆయన రాజ్భవన్ కట్టుకున్నాడు. ఒక వివేక్ మీద చేయి, వెంకటస్వామి వివేక్ మీద చేయి, వాళ్ళ మీద చెయ్యరు అధ్యక్ష. మాసుంటి బోలా బాలోల మనుషుల మీద చేస్తారు అధ్యక్ష. साहब जी, बेचना अपना रिवाज है, बचाना हमारा काम है, धर्म को भी निभाना हमारा काम है. కొండంతో ఎలుకను పట్టినట్టుగా కేంద్ర పెద్దలు చెప్పేటి ఒకటి చేసి ఒకటి అధ్యక్ష. అభివృద్ధి అంటే అన్ని అమ్మేయడమేనా, మీ దోస్తులకు కట్టబెట్టడమేనా, నా కార్మికులు రుసురు పోసుకోవడమేనా, ఇంకా మీ దహం తీరనట్లేనా? మీరు 9 సంవత్సరాలు అయింది, 19 లక్షల కోట్లు ఎగగొట్టి మంచిగా ఒక నీరజ్ మోడీ, ఓ విజయ్ మాల్యా, రకరకాల మనుషులు మంచిగా విదేశాలలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీ అండదండలతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. పంచభూతాలను కూడా వదలదు రక్షక వీళ్ళు. మీ దోస్త్ అదానికి రైల్వేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఫ్యాక్టరీలు, ఇన్సూరెన్సులు, బ్యాంక్ సెక్టార్లు అన్నీ అప్పచెప్తే వాడు 10 దినాలల్లో 10 లక్షల కోట్లు ఆవిరైపోయింది అధ్యక్ష. వారి ఆస్తి దేవుడు ఉన్నాడు అధ్యక్ష. ఒకనాడు ప్రపంచంలో నంబర్ 2 ప్లేస్కి పోయిండు. మొన్న ఏమైంది? 10 లక్షల కోట్లు 10 రోజులలో ఆవిరైపోయింది అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష, పాలమ్మిన, పూలమ్మిన, కాయ కష్టం చేసిన అధ్యక్ష, చెమటొడిచిన, హాస్పిటల్ పెట్టిన, మెడికల్ కాలేజ్ పెట్టిన, పేదలకు సేవ చేసిన, యూనివర్సిటీలు పెట్టిన, స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యని ఇచ్చిన, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మా దేవుడి కేసీఆర్ దయతోటి ఇవాళ కార్మిక శాఖ మంత్రి కూడా అయిన అధ్యక్ష. మా శాఖ అభివృద్ధియే భాగంగా ఆయన ఆశన సాధన కోసం కృషి చేస్తున్న అధ్యక్ష. కానీ నాలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఛాయ్ అమ్మిండు, సీఎం అయ్యాడు, పిఎం అయ్యాడు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినాం అధ్యక్ష ఆయన. ఇప్పుడు పబ్లిక్ సెక్టార్లో అమ్ముతున్నాడు, మన సింగరేణి సంస్థలు అమ్ముతున్నాడు. ఆయన ఏదొస్తే అది అమ్మేతానికే తయారండి. ఆయన ఛాయ్ అమ్మినట్టు అమ్ముతున్నాడు అధ్యక్ష. ఇంత ఘోరం ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. మన తెలుగింటి ఆడపడుచున్నది నిర్మలమ్మ, మన తెలుగువారి కోడలు, అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి
ఇంత అన్యాయం చేస్తామని మేము ఎప్పుడు ఊహించలేదమ్మా. పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ మన ఊర్లోకి వచ్చి కామారెడ్డి కాను రేషన్ షాపుల ముందు వచ్చి ఫోటో దిగిపోతుంది అధ్యక్ష. మీ ఊర్లోనే అధ్యక్ష. ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఓ సెంట్రల్ మినిస్టర్ నువ్వు ఇంత ఘోరం మనం చూడలేదు అధ్యక్ష. టిఆర్ఎస్ అంటే చంద్రుడు, బిఆర్ఎస్ అంటే సూర్యుడు. మన ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాల అడ్డా అధ్యక్ష. శాంతియుతంగా తెలంగాణ సాధించిన ఆ ఉద్యమ చంద్రుడే ఈనాడు సూర్యుడై ఒక గాంధీజీ లాగా, ఒక చగువేర లాగా, ఒక నెల్సన్ మండేలాగా, ఒక సుభాష్ చంద్ర బోస్ లాగా, ఒక భగత్ సింగ్ లాగా బయలుదేరాడు అధ్యక్ష. అప్పటి ఆ చల్లని చంద్రుడు ఆపడమే మీ వల్ల కాలేదు. అప్పటి ఆ చల్లని చంద్రుడినే ఆపడం మీ వల్ల కాలేదు. ఇప్పుడు ఈ మండుతున్న సూర్యుడిని ఆపగలరా? ఆయన కోపాన్ని మీరు చూడగలరా? చూసి తట్టుకోగలరా? కేసీఆర్ దెబ్బకు ఢిల్లీ అబ్బానాలే. చిన్నప్పుడు ఒక సినిమా చూసిన అధ్యక్ష. నేను చాలా సినిమాలు చూసిన అధ్యక్ష. అందులో ఒకటి ముఖద్దర్ కా సికందర్ చూసిన అధ్యక్ష. అందులో అమితాబ్ బచ్చన్ చిన్నగా ఉంటాడు, 8-10 ఏళ్ళు అప్పుడు. అధ్యక్ష ఇనాలే మీ బర్త్డే ఇవ్వాలా మీరు బాగా. అయితే అమితాబ్ బచ్చన్ 8-10 ఏళ్ళు ఉంటాడు అధ్యక్ష. అప్పుడు వాళ్ళ తల్లి చనిపోతుంది. సెక్రటరీ గారు డిస్టర్బ్ చేయకండి జరమ్మా అధ్యక్ష. 8-10 ఏళ్ళు ఉంటాడు ఆ బాబు. వాళ్ళ అమ్మ చనిపోతుంది. బొందలగడ్డ కాడ పిల్లాడు ఒక్కడే ఏడ్చుకుంటూ వస్తాడు, నాకు ఎవ్వరు లేరు అని ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. అప్పుడు ఆ బొందలగడ్డల ఒక ఫకీర్ ఆయన వస్తాడు, ఖాదర్ ఖాన్. అప్పుడు వచ్చి బేటా ఉడ్ లేవు, నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, ముందుకు పో, ఎవరికి భయపడకు అని ఒక డైలాగ్ చెప్తాడు అధ్యక్ష. తక్దీర్ తెరే కద్మో మే రహే తో ముకద్దర్ కా భాషా బనేగా అంటాడు అధ్యక్ష. తక్దీర్ తెరే కద్మో మే రహే తో తప్పకుండా నువ్వు గ్యారంటీగా సీఎం అవుతావు అధ్యక్ష. రామన్న మన సార్ పిఎం అవుతాడు అధ్యక్ష.